ఎల్ఓసి నుంచి బ్రేకింగ్ చూస్తున్నాం. భారత్ పాక్ సరిహద్దులో మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. సోఫియాన్ జిల్లాలో ఉగ్రవాది చొరబడేందుకు ప్రయత్నించాడు. వెంటనే అలర్ట్ అయిన భారత సైన్యం ఎదురు కాల్పులు జరిపింది. దీంతో డాబ్జాన్ అడవుల్లో హోరాహోరీ కాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ఒక ఉగ్రవాది అక్కడికక్కడే హతమయ్యాడు. ఓ భారత జవానుకు గాయాలైనట్లుగా తెలుస్తోంది. అయితే ఎల్ఓసి దగ్గర కాల్పులు కొనసాగుతూ ఉన్నాయి. ప్రస్తుతం ఒక ఉగ్రవాదిని భారత సైన్యం మట్టుబెట్టింది. దొంగచాటుగా భారత్లోకి చొరబడేందుకు ప్రయత్నించిన ఉగ్రవాదిని అప్రమత్తమైన భారత సైన్యం కాల్చి చంపింది. హోరాహోరీగా కాల్పులు జరిగాయి. ఇప్పటి వరకు డాబ్జాన్ సెక్టర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక పక్కన సైన్యంతో కాల్పులు జరిపిస్తూ మరో పక్కన దొంగచాటుగా ఉగ్రవాదులను భారత్లోకి పంపే ప్రయత్నం చేస్తోంది పాక్. ఈ కుటిలయత్నాలను బీఎస్ఎఫ్ ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ ఉంది. ఈ రోజు కూడా ఒక ఉగ్రవాది చొరబడే ప్రయత్నం చేయగా ఆ ప్రయత్నాన్ని విఫలం చేసింది భారత సైన్యం. కాల్పుల్లో అతడు మరణించినట్టుగా తెలుస్తోంది. మరోపక్క ఎల్ఓసి వ్యాప్తంగా 190 కిలోమీటర్ల వ్యాప్తంగా పాకిస్తాన్ సైన్యం మోహరించినట్లుగా తెలుస్తోంది. పాక్ సైన్యం కదలికలు పెరిగినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర ప్రస్తుతం యుద్ధ మేఘాలు కనపడుతూ ఉన్నాయి. అలాగే ఇందాక జరిగిన ఎదురు కాల్పుల్లో భారత జవాను కూడా గాయాలైనట్టుగా తెలుస్తోంది. సోఫియాన్లో భారత జవాన్లు ఈ ఆపరేషన్ చేపట్టారు. ఉగ్రవాదిని మట్టుబెట్టారు. ఒక భారత జవాన్ ఇందులో గాయపడ్డారు. అయితే ఉగ్రవాదిని మాత్రం మట్టుబెట్టడం జరిగింది.